కనిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మెట్రో ఏదైతే మనకి మూసీ సుందరీకరణ కానీ లేదంటే ఫ్యూచర్ సిటీ కానీ ఎంత ప్రామాణికంగా తీసుకుందో మెట్రోను కూడా అదే విధంగా తీసుకుంది రేవంత్ సర్కార్. కానీ దానికి అడుగులు ముందుకు పడుతున్నాయా? పడట్లేదు. కారణం ఏంటి? అనేక కారణాలు ఉన్నాయి. గతంలోనే ఒకసారి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు మనం చూస్తే కనుక ఏ విధంగా ఉందో మనకు క్లియర్ కట్గా అర్థమవుతోంది. కిషన్ రెడ్డి ఆపుతున్నారని చెప్పి క్లియర్ కట్గా డైరెక్ట్ స్టేట్మెంట్ పాస్ చేశారు. అంత ముందు వరకు కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడితే ఒక రిపోర్టర్ అడిగిన దానికి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే మెట్రో ఫేజ్ 1 ఎల్ఎన్టీ దగ్గర నుంచి మనం తీసుకోవాలంటే 13,600 కోట్లు అవుతుంది. దాన్ని ఇవ్వడానికి మనం జపాన్ సంబంధించి ఒక సంస్థతో మాట్లాడాము. వాళ్ళు ఓకే అనుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మాట్లాడారు. కిషన్ రెడ్డి మాట్లాడుతున్నది అది ఆగిపోతోంది. అది కూడా గత ప్రభుత్వం అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి వడ్డీ కన్నా తక్కువ ఇంట్రెస్ట్కి మనం తీసుకుంటున్నాము. దానికి మనం ఓకే చేసుకున్న తర్వాత ఫైనల్ అవుతుందన్న టైంలో కిషన్ రెడ్డి ఆపారన్నారు. కిషన్ రెడ్డి మళ్ళీ స్పందించారు. నేను ఎప్పుడు కాదన్నారు, ఎప్పుడు అట్లా మాట్లాడలేదు, కాబట్టి మీరు నేను కలిపి వెళ్దాము, కేంద్ర మంత్రులతో మాట్లాడదామని మాట్లాడారు. సెకండ్ ఫేజ్ సంబంధించి కూడా అప్పుడు ఒక మాట వచ్చింది. సెకండ్ ఫేజ్ సంబంధించి మాకు ఎన్ఓసీ ఇవ్వండి చాలు, మేము మొత్తం అంతా చూసుకున్న 100% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటుందంటే ఆ మరుసటి రోజే కిషన్ రెడ్డి స్పందించేవన్నారు. లేదు, సెకండ్ ఫేజ్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వాటా 50% ఉంటే కేంద్రం 50% వాటా కదా, మేము కూడా దాంట్లో ఉంటాము అని చెప్పింది. ఇప్పుడు ఇదంతా జరిగింది కదా, ఇక్కడ ఏం చెప్పారంటే మళ్ళీ మనకి ఎస్బీఐ క్యాప్స్ అని చెప్పి ఒకటి పెట్టారు ఎప్పుడు 2 months బ్యాక్. ఇదంతా ఇష్యూస్ నడుస్తున్నప్పుడే కేంద్రానికి సంబంధించి ఒక ప్రతినిధి, రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రతినిధి, బ్యాంక్ అధికారులు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి జయేష్ రంజన్ ఐపీఎస్ని పెట్టారు. కేంద్రానికి సంబంధించి ఇప్పటి వరకు ఒక్క ప్రతినిధిని కూడా అనౌన్స్ చేయలేదు. ఈ ఎస్బీఐ క్యాంప్స్ ఏం చేస్తుంది, ఎక్కడెక్కడ అంటే ఎక్కడి నుంచి ఈ యొక్క ఆస్తి విలువ ఎంత, ఏ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాలి, ఏ విధంగా చేయాలనేది క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తోంది. మరి కేంద్రం ఇచ్చినటువంటి మాట ప్రకారం చూస్తే కనుక ఖచ్చితంగా దీనికి ఒక లెక్క అంటూ చూపించాలి కదా. ఎస్బీఐ క్యాప్స్కి ఇప్పటి వరకు ఎందుకు ప్రతినిధిని ఏర్పాటు చేయలేదనేది బిగ్ క్వశ్చన్. ఇప్పుడు వచ్చేయమంటున్నారు ఏదైతే 13,600 కోట్లు ఉందో అది మీరే రాష్ట్ర ప్రభుత్వమే కట్టుకోవాలంటున్నారు. కేవలం ఎలక్షన్ స్టంట్లో భాగంగానే చేస్తున్నారా, లేదంటే పక్క రాష్ట్రం ఏపీలో భోగాపురం ఎయిర్పోర్ట్ 31 నెలల్లోనే కంప్లీట్ అయిపోయింది 2.5 yearsలో. అదేవిధంగా ఇక్కడ కూడా ఎన్డీఏ సర్కార్ ఉంటేనే చేస్తారా? కేంద్రం అన్ని రాష్ట్రాలు ఒకే విధంగా చూడదని క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. తర్వాత ఏంటనేది నెక్స్ట్ మాట్లాడదాం. నిజానికి ఇక్కడ కొన్ని టెక్నికల్